మన జీవితంలో కొన్నిసార్లు మీరు చూడండి, పేతురు అప్పటికే ఎన్నో పర్యాయాలు ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు. సరి అంత కాకపోయినా ఎంతో అంత సంపాదించిన వాడే, అంత కాకపోయినా ఎంతో అంత చేపలను పట్టినవాడే గతంలో. కానీ తన జీవితంలో ఒక సమయం వచ్చింది, రాత్రంతా ప్రయాసపడినా తనకేమీ దొరకలేదు, ఏది లభించలేదు. మన లైఫ్లో కొన్నిసార్లు అనుకుంటాం అన్ని మార్గాలు మూయబడిపోయాయేమో, అన్ని తలుపులు మూయబడిపోయేమో, అన్ని నష్టాలే చూస్తున్నాం. నిద్ర లేస్తే నష్టాలే, ఏ పని చేసినా నష్టాలే, ఎక్కడ నిలిచినా నష్టాలే, ఏ ప్రయత్నాలు చేసినా నష్టాలే, నాకేమీ కలిసి రావట్లేదే, ఏది అనుకూలంగా లేవే, ఎటు చూసిన పోరాటాలే, ఎటు చూసిన నష్టాలే, ఎక్కడ చూసిన ఖాళీయే, వలను బాగు చేసుకోవలసిన పరిస్థితి వచ్చాయి. ఈరోజు నా ప్రయత్నాలన్నీ విఫలమే అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. ప్రేమైన వారరా, ఇలాంటి నష్టాల్లో, పోరాటాలు, కష్టాల్లో మనం కొనసాగించబడుతున్నప్పుడు ఒక్కటి గుర్తించాలి, మన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు సమీపంగా ఉండి ఆయన మరలా వలవేయమని ప్రోత్సహించాడు. 2 పడవలు నిండేటట్లు విస్తారమైన చేపలు పట్టబడినట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన వలన 2 పడవలు నిండిపోయిన తర్వాత ఆయన చేపల వైపు చూస్తూ కూర్చోలేదు. పడవేమో చేపలతో నిండిపోయింది, కానీ పేతురు గుండె దేవుని ప్రేమతో, దేవుని వాక్యమతో నిండిపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను నీ ఎద్దుకు వచ్చాను, ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చాను, నీ మహిమను నేను గుర్తించలేదు, నీ ప్రేమను నేను గుర్తించలేదు, నీ మాటలో ఉన్న శక్తి నేను గుర్తించలేదు. ప్రభువా, నీ జీవాన్ని నేను గుర్తించలేకపోయాను. నేను పాపాత్ముడిని తండ్రి. ఒకప్పుడు నేను దూరంగా వెళ్ళిపోయాను తండ్రి, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్ముడని తన పాపాలని ఒప్పుకొని, చూడండి, సమృద్ధి వైపు లేకపోతే చేపల వైపు ఆయన మనసు నిలపలేదు, గుండెలో సమృద్ధిని నింపుకోలేదు, చేపల్ని నింపుకోలేదు, కానండి ప్రభుని నింపుకున్నాడు. దరికి వచ్చిన తర్వాత చేపలను ఏం చేశాడో తెలీదు. మార్కెట్కి వెళ్ళి అమ్మేసి వస్తాను ప్రభువా, చిల్లర మర్చి చందాలు వేస్తాను ప్రభు అనలేదండి. చేపలను వదిలేశాడు, గాలికి వదిలేశాడు, యేసుని వెంబడించడం ప్రారంభించాడు. చెప్పలు కూడా మందిరి గట్టి పూర్తిగా పరిపూర్ణంగా ప్రభుకి తను అప్పగించుకున్నట్లు లేఖనాలు చూస్తున్నాం. అందుకే మీరు చూడండి, అన్నిటిలో పేతురుని దేవుడు మొదటి స్థానంలోనే పెట్టాడు. అన్నిట్లో పేతురుకి మొదటి ప్రాధాన్యతను ఇచ్చాడు. వాళ్ళు పడవల ప్రయాణం చేస్తూ ఉన్నారు. భయంకరమైన గాలి, తుఫాను, ఓడ మునిగిపోతుందేమో అనే పరిస్థితిలో ఉన్నారు. గాలి ఆగితే చాలు, సముద్రం నిమ్మళమైపోతే చాలు అని అనుకుంటున్నారు. 4వ జామాన యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చారండి. అందరూ గాలి ఆగిపోతే చాలు, యేసుని పడవలు చేర్చుకుంటే చాలు, ఆయన అడుగు పెడితే గాలి అణిగిపోయి సముద్రం నిమ్మళమైపోయి ప్రశాంతమై ఎట్టోట బ్రతికి బట్ట కట్టి అందరికీ చేరితే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ పేతురు అంటాడు, ప్రభువా, నీవే అయితే గాలిని అణిచివేయమనలేదు, నీతో పాటు నీళ్ల మీద నడుచుకుంటూ నీ ఎద్దుకు వచ్చేటట్లు నాకు సహాయం చేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇది ఒక రకంగా చెప్పండి, పిచ్చి విశ్వాసం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏంటంటే ఆ విశ్వాసం ఇంకంతే కదా, దానికి అవధులు లేవు. అంత శ్రేష్టమైన అవిశ్వాసం, నమ్మకం దేవుని మీద. ఆపద వచ్చినప్పుడు ఈ ఆపద నుండి తప్పించుకుంటే చాలు అనుకుంటారు, ఈ అనారోగ్యం తప్పించుకుంటే చాలు, ఈ ప్రమాదం తప్పించుకుంటే చాలు, 4 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ అలమమ్మను దాటి వెళితే చాలు, 4 రోజులు ఓడ్చుకుంటే ఎట్టోట ఈ సమస్య నుండి బయటకు వస్తే చాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఓ సాహసమైన విశ్వాసం, దేవా నీవే అయితే నన్ను కూడా నీళ్ల మీద నడిపించు. 12 మంది శిష్యులు ఉన్నారండి, కానీ నీళ్ల మీద నడిచింది మాత్రము పేతురు మాత్రం. ఆయన మాత్రమే ఆ పరిపూర్ణమైన విశ్వాసం. ఆ విశ్వాసంలో మొదటి స్థానంలో దేవుడు పేతురుని నిలిపాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకున్నాడు, తన గుండెలో ప్రభుని చేర్చుకున్నాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు, సూచక్రియలు. అద్భుతాలను కాదు మన గుండెలో నింపుకోవాల్సింది, యేసుని నింపుకోవాలి. మనకు సమృద్ధిని ఇవ్వచ్చు, డబ్బుని ఇవ్వచ్చు, పదవులు ఇవ్వచ్చు, అధికారాన్ని ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా అవి కాదు మన మనసులో నింపుకోవాల్సింది.
మన ప్రభుని నింపుకోవాలి, పరిపూర్ణంగా ప్రభుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అందరికీ పేతురుని దేవుడు మొదటి స్థానంలో ఉంచినట్లు మనం చూస్తున్నాం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ మీరు చూడండి, యేసు ప్రభు అడిగారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. అయ్యా, కొందరు నేను యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారు, కొందరు పలానా అనుకుంటున్నారు అని చెప్పారు. సరే, వాళ్ళ సంగతిని పక్కన పెట్టండి. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే అందరిని అడిగాడు కదా, కానీ మొట్టమొదటి ఉత్తరం ఎవరిచ్చారు? పేతురు అంటాడు, నీవు అభిషిక్తుడివి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ప్రకటన పొందిన వారిలో కూడా మొదటి స్థానంలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. దైవ ప్రత్యక్షత, పరలోకపు ప్రకటన, పరలోకం ఎవరికి ఆ ప్రత్యక్షతను ప్రసాదించిందంటే దాంట్లో కూడా మొదటి స్థానంలో పేతురే ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత మీరు చూడండి, చదువుకుంటూ వెళితే పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభులు వారు దరిన నిలిచి, పిల్లలారా తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభు చెప్పారు. వాళ్ళు లేదని అన్నారు. కుడివైపున వల వేయమని ప్రభు చెప్పాడు. ఎన్ని చేపలు పట్టబడింది? 153 చేపలు పట్టబడిందండి. వల పిగిలిపోతుంది, అంతటి చేపలు ఆ వలలో పడింది. వెంటనే వాళ్ళు గుర్తుపట్టారు, ప్రభు చెప్పిన మాటను బట్టి, ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఆయన ప్రభు అని గుర్తుపట్టారండి. అందరూ పడవలోనే ఉన్నారు, పేతురు మాత్రమే పడవ నుండి దూకేసి తొందరగా వెళ్ళి ఆయన్ని చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వల లాక్కుంటూ రావాలంటే టైం పడుతుందేమో. అంటే ఆయన ప్రేమించే విషయంలో కూడా మొదటి స్థానంలో పేతురే ఉన్నాడు. ప్రేమించే స్థానంలో కూడా ఆ వలంతా లాక్కుని నిదానంగా వెళ్ళొచ్చు, దగ్గరలోనే ఉన్నారు, వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఆలస్యం అవుతుందేమో అని చెప్పి ఆయన నీళ్లలో దూకి ఈదుకుంటూ యేసు ప్రభుని తొందరగా ప్రేమించే విషయంలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి విశ్వాస యాత్రలో సాగిపోతున్న దేవుని ప్రజలారా, ఇంకా బైబిల్ పేతురు గురించి చదువుకుంటూ వెళితే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ప్రసంగించిన వాళ్ళు కూడా మొదటి స్థానంలో ఎవరున్నారు? పేతురు. 11 మందితో లేచి పేతురు వాక్యాన్ని ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ప్రసంగించే విషయంలో, ప్రేమించే విషయంలో, విశ్వాస విషయంలో, దైవ ప్రకటన విషయంలో అన్నిట్లోనూ ముందు స్థానంలో, మొదటి స్థానంలో పేతురే నిలిచాడు. అంటే దానికి కారణం పరిపూర్ణంగా ప్రభుని తన గుండెలో చేర్చుకొని తను పూర్తిగా ప్రభుకు అప్పగించుకొని తనలో ఉన్న తప్పులు, పాపాలు అవన్నీ కూడా ఒప్పుకొని, పాపాత్ముడని ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మొదట పేతురు అనబడిన సీమోను అని రాయబడింది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు సమర్పించుకోండి. మన పూర్తిగా దేవునికి మనం అప్పగించుకోగలిగితే ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తాడు.